నుంచి ఎందుకు తీసుకొచ్చారు? ఫోన్ చేసుకుని బయలుదేరుంటాం కదా. నువ్వు నోర్మి. అంతకు మించి నన్ను ఇంకేం చేపిస్తారులే నన్ను మీరు. నాన్నగారు అమ్మన దాంట్లో తప్పేటుందండి, తినిసి బయలుదేరుదాం కదా. నువ్వు నోర్మిరా. నాన్నగారు కొట్టకండి, సీరియస్ గా ఉన్నట్టున్నారు. ఈ టైంలో కెలకపోవడం మంచిది. ఊర్లో వాళ్ళ మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే ఎవరికి నష్టం? ఆ 500 పంపించినప్పుడే ఆ శ్రద్ధ ఏదో ఉండాలి. అలా స్కానర్ పెట్టగానే డబ్బులు పంపించడమే ఏదో అకౌంట్ లో కోట్లు మూలుగుతున్నట్టు. క్లియర్ గా కనుక్కుని పంపాలి. ఏంటి దీనికి పంపాలని అడిగితే చెప్పరా? కనుక్కోకుండా పంపిస్తే ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదని పలు కొరుక్కుంటుంటే ఎవరికి నొప్పి? నేనేమి ఇప్పుడు 500 కోసం కోపంతో వచ్చేయలేదు. నాకు డబ్బు అవసరం ఉంది కానీ నేనేం డబ్బు మనిషిని కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడలేయటం కాదు. కోపం దేనికి వచ్చిందో తెలుసుకోవాలి. నా కొడుకు అక్కడ క్యాష్ గురించి ఆడే మాటలు నాకు నచ్చక మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆడు స్పీచ్. మరి క్యాష్ పిక్నిక్ లో క్యాష్ గురించి మాట్లాడుకుంటే సింబల్ గురించి మాట్లాడుకుంటారు ఏంటి? వాళ్ళు వాగుడు వాళ్ళకి ఇష్టం. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీలాగే రియాక్ట్ అయ్యారా? ఆడి వాగుడు ఇష్టమైనప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి పిలవకూడదు. అయినా ఇప్పుడు నీకేంటి నొప్పి? అలా గింజుకుపోతున్నావు. మరి వంట వచ్చి మీ అమ్మ వచ్చి వండుతుంది మీ ఇద్దరికిను. ఇదిగో పోయిన మా అమ్మని తీసుకురాక మధ్యలోకి. వండంటే చెప్పు, వెళ్ళి మీల్స్ పార్సల్ తెస్తాను. ఎందుకు?